అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. దేశ రాజధాని వైపు దండుగా కదిలి వచ్చేందుకు సమాయత్తమయ్యారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు రేపు ఢిల్లీ చలో పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా చర్యలను తీసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అధికారులు సరిహద్దుల్లో అన్ని చర్యలను తీసుకుంటున్నారు. సింగు, గాజీపూర్, టిక్రీ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా బారిగేట్లు, కాంక్రీట్ దిమ్మలు, పెద్ద కంటైనర్లను రోడ్లపై ఉంచుతున్నారు. రైతుల వాహనాలు పంక్చర్ అయ్యేలా పలు చోట్ల ఇనుప మేకులు కూడా ఏర్పాటు చేశారు. హర్యానా, ఢిల్లీ, యూపీ, ఢిల్లీ సరిహద్దులు ఇప్పుడు శత్రు దుర్భేద్యంగా మారాయి. అంతేకాదు బస్సు, రైలు లేదా ఏ ఇతర మార్గంలోనూ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చూసేలా పలు బృందాలతో నిఘా పెట్టారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ను కూడా విధించి నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. చలో ఢిల్లీ ఆందోళనకు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అంచనా వేస్తున్నారు. मेरी गड्डी कितने आ गई? ఇప్పటికే కేంద్రం రైతులతో ఒకసారి చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి. ఈ రోజు మరోసారి కేంద్రం రైతు సంఘాలతో చర్చలు జరపనుంది. మరోవైపు పంజాబ్, హర్యానా, యూపీ నుంచి రైతులు ఈ రోజు ఢిల్లీకి బయలుదేరే అవకాశం కనిపిస్తోంది. అంబాలా, కురుక్షేత్ర సహా 7 జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ల సేవలపైన ఆంక్షలు విధించారు. చాలా జిల్లాల్లో 144 సెక్షన్ని అమల్లోకి తెచ్చారు. ట్రాక్టర్లను, డీజిల్ ఫిల్లింగ్లను 10 లీటర్ల వరకే పరిమితం చేసింది. హర్యానా ప్రభుత్వం చౌదరి దల్బీర్ సింగ్ ఇండోర్ స్టేడియం, సిర్సా, గురు గోవింద్ సింగ్ స్టేడియం, దబ్వాలిని తాత్కాలిక జైలుగా మార్చింది. ఆందోళనకు దిగుతున్న రైతులను ఈ స్టేడియాల్లో ఉంచనున్నారు. ఇక హర్యానాలోని 15 జిల్లాల్లో సెక్షన్ 144ని విధించారు. ఈ రోజు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని రైతుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు రైతు రుణాల మాఫీ, రైతులు, వ్యవసాయ కార్మికులకు పింఛను, లఖింపూర్ బాధితులకు న్యాయం, రైతులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. మరోవైపు రైతుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు పలికింది. పంజాబ్లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు.